అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒకరికి ఒకరు. రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, ప్రతిమా ప్రతిమా ప్రణయ్ బాత్రూంలోకి వెళుతూ అరిచాడు. దాంతో ఒక్క పరుగున వెళ్ళింది ప్రతిమ. నీళ్లు పట్టేది లేదా, స్నానం చేయాలి అన్నాడతను. రోజూ తనేగా నీళ్లు పట్టుకునేది, ఇవాళేమయ్యింది అనుకుంటూ వెళ్ళి ఆ పని చేసింది. 2 నిమిషాలన్నా గడవకముందే మళ్ళీ ప్రతిమా ప్రతిమా అంటూ అరుపులు. ఈసారి ఏం చేయాలో అనుకుంటూ బాత్రూం దగ్గరికి పరుగున వెళ్ళిందామె. టవల్ మర్చిపోయాను పట్రా అన్నాడు ప్రణయ్ గట్టిగా. ఇదిగోండి అంటూ టవల్ అందించబోగా దాన్ని అందుకోవడానికి తలుపు తెరిచాడు ప్రణయ్. అండర్వేర్ మీదున్న అతన్ని చూస్తూనే సిగ్గుతో తలదించుకుంది. అలా స్టాండ్ మీద వేయి అంటూ అటు తిరిగి షవర్ ఆన్ చేశాడు ప్రణయ్. ఒక్కసారిగా పడ్డ నీళ్ళకి తుల్లిపడి గబుక్కున కదలబోయిన ప్రతిమ కాలు జారి పడబోయింది. చటుక్కున ఆమెని పట్టుకున్నాడు ప్రణయ్. దాంతో అతని కౌగిట్లో ఇమిడిపోయింది. అపూర్వమైన పెన్నిది దొరికినట్టు తనని మరింత దగ్గరగా హత్తుకుంటున్న అతడిని వదిలించుకొని అదురుతున్న గుండెలతో పరుగున వంటింట్లోకి వెళ్ళింది ప్రతిమ. ఒళ్ళంతా గిలిగింతలు చెలరేగాయి. అక్కడే ఉన్న జానకి ప్రతిమని చూస్తూనే కొడుకు చేసిన నిర్వాకాన్ని ఊహించుకొని మురిపెంగా నవ్వుతూ, మీ మామగారు ఇంతే, అవకాశం దొరకాలే కానీ అంది. ఆ మాటలతో మరింత సిగ్గుముంచుకొచ్చింది ప్రతిమకి. దాంతోపాటే తెలియకుండా కన్నీరు కూడా. ఆ రోజంతా ప్రతిమకి మాటిమాటికి అతని స్పర్శ గుర్తొచ్చి ఒళ్ళంతా వింత వింత పులకింతలు కలిగినా మరు నిమిషంలోనే తన మనసంతా మనోహర్ నిండి ఉండగా ఈ పులకింతలేంటని గిల్టీగా ఫీల్ అయ్యింది. ప్రణయ్ స్పర్శ తనకెందుకు ఇంత గిలిగింతలు కలిగిస్తోంది? ఒకవేళ మనోహర్ స్పర్శ అలవాటై ఉంటే ప్రణయ్ స్పర్శ అసహ్యంగా తోచి ఉండేదా? మనోహర్తో తనకెలాంటి సాన్నిహిత్యం లేకపోవడమే ఈ పులకింతలకు కారణమా? ఏది ఏమైనా ప్రణయ్లో ఏదో మార్పు వస్తోంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ మార్పు తనలోనూ రావడం భయం కలిగిస్తోంది. ఘడియయ్యేని ఇక విడిచిపోకుమా అంటోంది తన హృదయం. మరో ప్రక్క అతడి రాక కోసం వెళ్ళిన దగ్గర నుండి ఎదురుచూపే. ఆ రాత్రి ప్రణయ్ బెడ్రూంలోకి రాగానే, మీరేమైనా అనుకోండి, ఇక మీదట నేను ఈ గదిలో పడుకోను అంది కోపంగా ప్రతిమ. సారీ ప్రతిమ, ఏంటో తెలియని మైమరుపు కలిగింది ఆ క్షణంలో. ప్లీజ్ నువ్వు వేరే రూమ్లో పడుకోవద్దు. నిన్న అమ్మా నాన్నతో ఇప్పటికీ మీరేమో నా వెనకే తిరుగుతుంటారు. వీళ్ళిద్దరూ అలా ఉండరేంటో అంటోంటే వినే నిన్ను బాత్రూంలోకి పిలిచాను. మన మధ్య చనువు ఉన్నట్లు వాళ్ళు భావించాలని. కానీ అదేంటో అనుకోకుండా అలా అయ్యింది. అమ్మా నాన్నలకి ఇంకా ఆస్కారం ఇచ్చేటట్లు వేరువేరు పడకగదులొద్దు ప్లీజ్ అన్నాడు ప్రణయ్. వేర్వేరు పడకలొద్దు అంటూనే, ఇలాగైతే ఎలా? అసలు మీరు మనోహర్ కోసం ప్రయత్నిస్తున్నారా అంది తీవ్రంగా. ఆమెలో అర్థం కాని కోపం తలెత్తింది. అతడు తన అందానికి భ్రమసిగాక కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే తనని దగ్గరికి తీసుకున్నాడని వినగానే కలిగిన బాధ. అది స్ఫురించగానే ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ప్రణయ్ సాంగత్యాన్ని తను ఇలా మనసా వాచా కోరుకోవడం ఏంటని మళ్ళీ ఇంకో భయం కూడా కలిగింది. ప్రణయ్ అందానికి మంచితనానికి తను కరిగిపోవడం వల్ల మనోహర్ మీది ప్రేమ ఆవిరి అవుతుందేమోనని. లేకుంటే ప్రణయ్కి కొంచెం బాగా లేకున్నా తన ప్రాణం అల్లాడిపోతుందెందుకు? నిజంగానే మనోహర్ జాడ తెలిసి తనని ప్రణయ్ అతడికి అప్పగిస్తే తను వెళ్ళగలదా? వెడితే పుట్టింటి పరువు ఏం కావాలి? తన చెల్లి పెళ్లి జరుగుతుందా? ముందు పరువు ప్రతిష్టలకే ప్రాణమిచ్చే తండ్రి ప్రాణాలతో ఉండగలడా? తను ఎంతగానో అభిమానిస్తున్న అత్తమామలు, ఆడబిడ్డ, మరిది ఎలా ఫీల్ అవుతారు? ఇందరిని కాదనుకొని వెళ్ళినా మనోహర్ తల్లిదండ్రులు, బంధువులు తమ పెళ్లిని అంగీకరిస్తారా అంటూ ఆలోచనలో పడింది ప్రతిమ. తన ఆలోచనల్లోంచి తేరుకొని చూసేసరికి ప్రణయ్ కనిపించలేదు. పరకాయించి చుట్టూ చూస్తే బాల్కనీలో చలికి వణుకుతూ ముడుచుకొని ఉన్న ప్రణయ్ కనిపించాడు. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి. బెడ్షీట్ తీసుకెళ్ళి అతనికి కప్పి అతనికి కొంచెం దూరంలో తను పడుకుంది. నవీన, ఇన్ని రోజులు దొరకకుండా తప్పించుకున్నావు. అతి ప్రయత్నం మీద నిన్ను కలిసి ఇంత గొంతు చించుకుంటున్నా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నా మీద ప్రేమ అనేది లేదా?
లేనప్పుడు నాతో అలా అంత చనువుగా ఎలా తిరిగావు? మొహం ఎర్రబడగా ఆవేశంతో అడిగాడు ప్రణయ్. అబ్బా, అదంతా మర్చిపో. ఎలాగూ నీకు పెళ్ళయ్యిందిగా, ఎంజాయ్ ఇట్. ఏదో వయసులో ఉన్నాం, ఎంజాయ్ చేశాం. అదే పట్టుకొని పాకులాడతావెందుకు? ఇదిగో సూటిగా చెబుతున్నా, నాకు అమెరికా లైఫ్ స్టైల్ నచ్చింది. మా అక్క నాకో మ్యాచ్ చూసింది. నువ్విక్కడ సంవత్సరం పాటు కష్టపడి పనిచేసింది అతను అక్కడ 6 నెలల్లో సంపాదిస్తాడు. నువ్వు ఫారిన్కొచ్చి అక్కడేదో జాబ్ చేసి సంపాదిస్తావన్న ఆశతో అంతగా ఆస్తిపాస్తులు లేని నిన్ను ప్రేమించాను. నువ్వేమో మా నాన్నగారికి హార్ట్ ట్రబుల్, ఇక్కడ ఉండక తప్పదని చెప్పేశావు. అందుకే నాకిష్టమైన జీవితాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయినా ఆడపిల్లని, నాకే లేని సెంటిమెంటు బాధ నీకెందుకు? హాయిగా పెళ్ళాంతో కాపురం చేసుకో తేలిగ్గా అంది నవీన. అయితే మన ప్రేమ అంతా వట్టిదేనంటావా? హర్ట్ అవుతూ అడిగాడు ప్రణయ్. ఓకే బాబా, మన ప్రేమ, సారీ నీ ప్రేమ నిజమైనదే అయితే నువ్వు నా సుఖం కోరుకోవాలి, నా ఇష్టాన్ని మన్నించాలి అంతే అంది గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ. నిర్ఘాంతపోయి నిలుచుండిపోయాడు ప్రణయ్. ప్రేమ వైఫల్యం, బాధ రుచి చూసిన అతను ఇక తాత్సారం చేయకుండా మనోహర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో ప్రతిమకి టైఫాయిడ్ రావడం, ఆమెకి తగ్గేదాకా సేవలు చేయడంలో కొంత తాత్సారం జరిగింది. దూరం నుండి బైక్ మీద వస్తున్న ప్రతిమ, ప్రణయ్లను చూస్తూనే నిటారయ్యాడు మనోహర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని అనుకోకుండా ఉండలేకపోయాడు. సారీ, లేట్ అయ్యామా? లాన్లో కూర్చుంటూ అడిగాడు ప్రణయ్. పర్వాలేదు ముభావంగా చెప్పాడు మనోహర్. మనోహర్, నా ఫ్రెండు అని చెప్పి ఈ 2 రోజులు నిన్ను మా ఇంట్లోనే ఉంచింది అంతా గ్రహిస్తావని. ఇప్పుడు చెప్పు, ప్రతిమ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? నేను మీ దారికి అడ్డురాను. డైవోర్స్ ఇవ్వడానికి సిద్ధం. వణుకుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు ప్రణయ్. ఏం కొత్త మోజు చాలా తొందరగా తీరినట్లుందే వెటకారంగా అన్నాడు మనోహర్. వేటు తిన్నట్లు గిలగిలలాడింది ప్రతిమ మనసు. ఒక్క క్షణం అయోమయంగా చూసి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? తీవ్రంగా అన్నాడు ప్రణయ్. 1-2 రోజులు కాదు, 4 నెలల పాటు ఒకే గదిలో కలిసి ఉన్న మీరు పవిత్రంగా ఉన్నారంటే నమ్మాలా? విషపు నవ్వు నవ్వుతూ అన్నాడు మనోహర్. చేష్టలు దక్కి చూస్తుండిపోయాడు ప్రణయ్. బాధ, కోపం, ఆవేశం, అవమానం సమపాళ్లలో కలిగిన ప్రతిమ చటుక్కున లేచి నిలబడింది. చీత్కారంగా అతని వంక చూసింది. ప్రేమలో నమ్మకం లేని ఈ మనిషి గాలినైనా భరించలేను. ఇచ్చిన మాట కోసం మీరెంత నిగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు, ఆ పైవాడికి తెలుసు. రత్నం లాంటి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను అంది ఆవేశంగా. ప్రతిమ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మగాడిగా అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకో అంటూ మనోహర్ వైపు తిరిగి, మనోహర్, నేనేమీ ప్రతిమతో ఎలాంటి సంబంధం ఏర్పరచుకోలేదు. మీకు జాబ్ లేక వద్దంటున్నారేమో. నేను సేవ్ చేసిన డబ్బంతా ఇస్తాను. దాంతో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయి. ప్రతిమను కాదనకు. నిన్ను 4 రోజుల పాటు మా ఇంట్లో ఉంచానుగా. ఎవరు ఎలాంటి వాళ్ళో గమనించలేదా అన్నాడు ప్రణయ్. ఏమాత్రం ఇవ్వగలవేంటి? ప్రతిమనే ఓరగా చూస్తూ అడిగాడు మనోహర్. అతడిచ్చినా పుచ్చుకోవడానికి సిగ్గుండాలి. ఛీ, నువ్వు మనిషివేనా? నేను ప్రేమిస్తున్నానన్న భావనను ప్రేమించాను కానీ నిన్ను కాదు. నీలాంటి మనిషిని ప్రేమించానంటే అది ప్రేమకి అవమానం. ఆకర్షణకి, అభిమానానికి ఉన్న అంతరం నాకిప్పుడు బాగా అర్థమయ్యింది. ప్రణయ్, మీరేంటో ఈ కొద్ది నెలల్లో బాగా అర్థమయ్యారు. నా కోసం అతన్ని అంతగా ప్రాధేయపడకండి. మీరు నన్ను కాదన్నా అవునన్నా నా మనస, వాచ, కర్మన మిమ్మల్నే అభిమానిస్తున్నాను, ఆరాధిస్తాను అంది అతనిని చుట్టుకుపోతూ. ప్రణయ్ కళ్ళు కోటి మెరుపులు నింపుకోవడం మనోహర్ దృష్టిని దాటిపోలేదు. చేజారిన పెన్నిధిని దొరికించుకున్నట్లుగా ఆమెని పొదివి పట్టుకొని అడుగు ముందుకేశాడు ప్రణయ్. 6 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న మనోహర్కి దుఃఖం ఆగలేదు. ఇదే తనని ప్రణయ్ సంప్రదించినప్పుడు వచ్చి ఉంటే తన ప్రియమైన ప్రతిమను వదులుకునేవాడా? ఇక ఈ జన్మకి ఉద్యోగం రాసిపెట్టి లేదన్న నిరాశ 2 రోజులుగా ప్రణయ్ వాళ్ళింట్లో ఉండి ప్రతిమకు వారందరితో ఏర్పడిన అనుబంధాన్ని ప్రత్యక్షంగా చూడటంతో తనలో మొదలైన ఆలోచన ఏకమై ప్రతిమ అక్కడ ఉంటేనే సుఖంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశాడు. పిచ్చి ప్రతిమ తను ఒప్పుకుంటే ఆ ఐశ్వర్యాన్ని కాలదన్నుకొని వచ్చేస్తుందని ఆమె మీద అనుమానం కలిగినట్టు మాట్లాడి ఆమె మనసు నొప్పించాడు. అంతలా అంటేగాని తనని ద్వేషించదు. ద్వేషించి తనను పూర్తిగా మర్చిపోతేనే
ఆమె కొత్త జీవితం మొదలు పెడుతుందని ఆమె మనసుని ముక్కలు చేశాడు. ఎక్కడ ఉన్నా ఆమె చల్లగా సుఖంగా ఉండాలి. భగవంతుడింతకీ వారిద్దరికీ రాసిపెట్టి ఉంచాడు. అందుకే కాబోలు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసు అని అంటారు అని నవ్వుకున్నాడు విరక్తిగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.